రాష్ట్రంలో శాంతి భద్రతలపై నేడు ఏపీ ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతలు, గత ప్రభుత్వంలో పరిస్థితిపై వైట్ పేపర్ విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్లో అందిస్తారు. ప్రసన్న, అంటే రామారావు, ప్రధానంగా ఇవాళ శ్వేతపత్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి, లా అండ్ ఆర్డర్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏంటి అనే దాని మీద ఈ శ్వేతపత్రం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ వారం రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ లో అత్యాచారాలు 3-4 అత్యాచారాలు జరిగి, దాడులు జరిగి, అలాగే దీని మీద ప్రభుత్వం తప్పకుండా ఒక స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీంతో పాటు శ్వేతపత్రాల్లో ఎక్కువ గత ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో విడుదల చేసిన అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే విద్యుత్ కావచ్చు, సహజ వనరులకు సంబంధించి కావచ్చు, ఈ శ్వేతపత్రం అన్నింటిలో కూడా గత ప్రభుత్వం ఏం చేస్తుందని వివరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజు జరిగే దాంట్లో కూడా గత ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఫెయిల్ అయిందని తప్పకుండా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాలికల మీద దాడులు కావచ్చు, లేకపోతే అత్యాచారం కావచ్చు, హత్య కావచ్చు, ఈ 4 సంఘటనలు విజయనగరం, నంద్యాల, అదేవిధంగా ఇక్కడ గుంటూరు పక్కన చేబ్రోలు ఇలా సీరియల్ గా జరుగుతున్నాయి. దీని మీద హోంమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ వెంటనే ఒక సంఘటన 24 గంటలు కూడా గడవకుండా జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇలాంటి వాటి మీద సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీంతో పాటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య దాడులు, నిన్న కూడా రాత్రి పల్నాడు జిల్లాలో 2 యువకులు ఒకరి మీద ఒకరు దాడి చేయడం, అసలు మరణించడం కూడా జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత అసలు రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మీదకి నెడతారా, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను వివరిస్తారా, భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, కఠిన చట్టాలు తెచ్చి వీరి మీద చర్యలు తీసుకోవడానికి. ఎందుకంటే మనం 4 నెలల పసిపాప మీద అత్యాచార యత్నం జరిగిన సంఘటన కూడా చూస్తున్నాం, అదేవిధంగా మైనర్ బాలికల మీద అత్యాచార యత్నాన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత తప్పనిసరిగా ఒక నిర్ణయం, భయపెట్టే నిర్ణయం కనుక తీసుకోకపోతే ఇది సీరియల్ గా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మరి ఈ రోజు వైట్ పేపర్ ఎలాంటి స్పష్టత ఇస్తారనేది మనం చూడాలి రామారావు. రైట్, గతంలో కూడా మరి ప్రభుత్వం అంటే అక్కడ ఆ సమయంలో జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన యొక్క దాడులు ఏదైతే ఉన్నాయో, లేదు అంటే రేప్ కేసులు ఎలాంటివి ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ప్రస్తుతము దాదాపు 10 రోజుల్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అలాగనే ఈ 10 రోజుల్లోనే మనకు దాదాపు మీరు చెప్పినట్టుగానే చాలా కేసులు జరిగినాయి. 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లని 25 ఏళ్ల వ్యక్తి ఆమెని ఎంటపట్టము, తర్వాత నరికి చంపేయడము, తర్వాత అతను చనిపోవడము, ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా దళిత బాలికను తీసుకెళ్ళి చంపేశాడు, రేప్ చేశాడు, చంపేశాడు. వాళ్ళ ఇంట్లోనే దొరికింది డెడ్ బాడీ. అయినా కూడా ఆ వ్యక్తి మీద ఎటువంటి మరి ఇప్పటివరకు సరైన రీతిలో న్యాయం జరగలేదు, అక్కడ చర్యలు తీసుకోలేదని అంటున్నారు. అలాగనే దాదాపు 2 వారాలు కావస్తుంది ముచ్చుమర్రి బాలికను చంపేసి. అంటే అసలు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఒక ఆరోపణ అయితే వస్తుంది ప్రభుత్వం మీద. దీన్ని ఎలా చూడాలి? అంటే ఓవరాల్ గా ఇవాళ వైట్ పేపర్ లో తప్పనిసరిగా వీటన్నిటి కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, భవిష్యత్తులో ఏం చేస్తుంది అనేది కూడా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఇవన్నీ యాక్చువల్ గా అయితే ఎంత సీరియస్ సంఘటనలు జరగకూడదు, జరిగినా కూడా వెంటనే ఏదో ఒక చర్యలు తీసుకోవటం, లేకపోతే మైనర్లైనా వాళ్ళు మేజర్లైనా ఏదో ఒక యాక్షన్ ప్రభుత్వం నుంచి కనపడాలి. లేకపోతే కనుక ప్రభుత్వం ప్రజలకి మధ్య ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి అత్యాచార సంఘటనలు కావచ్చు, మహిళల మీద దాడులు కావచ్చు, ఒక ప్రత్యేకమైన చట్టాలు రూపొందించాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అయితే ఇవి సీరియల్ గా జరగడం, మరి దీని వెనక ఏంటి, ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి, మహిళలకు నిజంగానే రక్షణ లేకుండా పోయిందా, పట్టపగలే కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీటి మీద ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఏం జరిగిందని వివరిస్తూనే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా తప్పనిసరిగా వివరించాల్సిన పరిస్థితి. ప్రధానంగా మనం అనుకున్నట్టుగా మైనర్ బాలికల్లో, లేకపోతే 4 నెలలు 5 నెలలు పసికందులో వీళ్ళందరి మీద అత్యాచార యత్నాలు, దాడులు జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. మనకి ఎన్ని చట్టాలున్నా కూడా యాక్షన్ తీసుకోవడంలో లేట్ అవటం, వాళ్ళకి శిక్ష పడటంలో లేట్ అవటం, వీటన్నిటిని వెసులుబాటుగా చేసుకుని నేరాల ప్రవృత్తి ఇంకా ఎక్కువైపోతున్న పరిస్థితి
కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా వీటి మీద చర్యలు, అవసరమైతే కఠిన చట్టాలు సవరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది రామారావు. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి వరుసగా అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే ఒక విమర్శ కూడా అక్కడ వస్తుంది. దాని ప్రకారమే జరుగుతుందని, అంటే వైసీపీ నేతల ఇళ్ల మీద దాడులు చేయడం కానీ, లేదంటే వైసీపీ కార్యకర్తలను పొడవడం కానీ, లేదంటే ఏదో హత్యాయత్నం చేయటం అనేది మొత్తం మనకు వస్తూనే ఉంది. కానీ దీని మీద ఎటువంటి స్పందన లేదు పోలీసుల నుంచి. అలాగనే ప్రభుత్వం కూడా ఏమాత్రం స్పందించట్లేదు అని చెప్పేసి కూడా ప్రతిపక్ష అంటే పార్టీ వైసీపీ నాయకుడు కూడా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం కూడా మనం చూసాం. సో దీన్ని బట్టి ఏ విధంగా అనుకొని ఉండొచ్చు అంటే శాంతి భద్రతల విషయంలో గతం కంటే కూడా మేము ఇప్పుడు గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుందా, లేకుంటే గతంలోనే గత ప్రభుత్వం మీదనే మొత్తం నెట్టేసే ప్రయత్నం ఉంటుందా? ఎందుకంటే శ్వేతపత్రాలు మొత్తం చాలా విడుదల చేశారు. ఈ శ్వేతపత్రాల్లో ప్రతిదీ కూడా గత ప్రభుత్వ తప్పులు చూపిస్తూ వస్తున్నారు. అయితే ప్రజలు కూడా ఏమంటున్నారంటే అక్కడ చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఆ పరిస్థితిలో లేరు కాబట్టి ఇలాంటి చెప్పుకుంటున్నారని చెప్పేసి వాదన కూడా మరోవైపు ఉంది. సో దీన్ని బట్టి దీంట్లో ఎలా చేయబోతున్నారు? అంటే శ్వేతపత్రాలు విడుదలైనప్పుడు జనరల్ గా ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక 30% చెప్పి మిగిలిందంతా ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది, భవిష్యత్ కార్యాచరణ అంటే ఇంకా వీళ్ళకి 5 ఏళ్ళు అయింది. యాక్చువల్ గా 4 రోజులే అయింది కాబట్టి ఇంకా ఏం చేయదలుచుకుందని చెప్పాలి. కానీ ఎక్కువ సమయం గత ప్రభుత్వ విధానాలు, గత ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పడం సరిపోయింది కాబట్టి మీరు అన్నట్టు ఆ రకమైన విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. అయితే పర్టికులర్ ఈ రోజు ఇష్యూలో మిగిలిన అమరావతి, పోలవరం వీటి మాట ఎలా ఉన్నా శాంతి భద్రతల విషయంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అనేది పక్కన పెడితే డైరెక్ట్ గా జరిగే నష్టం ఎక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవి వాళ్ళు ఎవరైనా కావచ్చు, చట్టాలకు అతీతంగా ప్రవర్తించి మహిళల మీద, పిల్లల మీద దాడులు చేసినప్పుడు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెయిన్ సమాజంలో కొంత అవగాహన, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకు కానీ, మహిళలకు కానీ, లేకపోతే కొంత చోట్ల వృద్ధుల మీద దాడులు జరుగుతున్నప్పుడు కానీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఇక రెడ్ బుక్ విషయానికి వస్తే కనుక గత ప్రభుత్వం ఏం చేసింది అనేది మేము ప్రస్తుతం రాసుకుంటూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. వైసీపీ కార్యకర్తలు ఎవరైతే అత్యుత్సాహంగా ప్రదర్శించున్నారో వారి మీద దాడులు చేస్తున్నారో ఆ రకంగా కొన్ని చోట్ల దాడులు కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా జిల్లాల్లో వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తారు. వైసీపీ పార్టీ కార్యాలయాలను కూడా కూల్చివేయటం, దాడులు చేయడం కూడా జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఇలాంటి వాటిలో కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఇప్పుడు మేము వచ్చాం కదా, మేము చేసి తర్వాత మీరు చేస్తే ఇది ఒక విష సంస్కృతి రాష్ట్రంలో వస్తుంది కాబట్టి వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇలాంటివి జరగకుండా ఫుల్ స్టాప్ పెడితే కనుక భవిష్యత్తులో శాంతి భద్రతలు చాలా సక్రమంగా కొనసాగే అవకాశం ఉంది. లేకపోతే ఇది ఇలా చేసుకుంటూ పోతే విపరీత ధోరణులు కూడా ఎక్కువయ్యే ప్రమాదం కూడా మనకి కనిపిస్తూ ఉంది రామారావు. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.